హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇస్రో నిర్వహిస్తున్న భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్పేస్ టెక్నాలజీ, ఏఐ, మిషన్ లెర్నింగ్, రిమోట్ సెన్సింగ్, క్లైమేట్ సైన్స్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇంటర్న్షిప్ అవకాశం కూడా ఉంది. అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ 2026 అనేది ఇస్రో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇది హ్యాక్ టు స్కిల్ సహకారంతో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నిజ జీవిత సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలి. దాన్నే హ్యాకథాన్ అంటారు. అసలు దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ మరియు రీసెర్చ్ స్కాలర్స్ కూడా అప్లై చేయొచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అర్హులు కాదు. అండ్ ఇందులో టీమ్కి 3 to 4 మెంబర్స్ వరకు ఉండాలి. మినిమం 3 అండ్ మ్యాక్సిమం 4. పార్టిసిపేషన్ పూర్తిగా ఫ్రీ, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ కూడా లేదు. ఇండియాలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే పాల్గొనవచ్చు. ఈసారి మొత్తం 15 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అర్బన్ హీట్ మిటిగేషన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్. రెండవది శాటిలైట్ ఇమేజెస్ నుండి క్లౌడ్ రిమూవల్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనాలిసిస్, డిజిటల్ ట్విన్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్, క్రాప్ మానిటరింగ్ యూజింగ్ శాటిలైట్ డేటా అండ్ exoplanet detection using artificial intelligence and lunar south pole ice detection, satellite image retrieval systems, స్పేస్ రేడియేషన్ ఫోర్కాస్టింగ్, అలాగే సోలార్ ఫ్లేర్ ప్రెడిక్షన్ యూజింగ్ ఆదిత్య L1 డేటా. అంటే స్పేస్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లైమేట్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, ఆస్ట్రానమీ, శాటిలైట్ డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో ప్రాజెక్ట్ చేయవచ్చు. సో ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ NRSC వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. స్టెప్ 2 టీమ్ ఫార్మేషన్. మీరు 3 మెంబర్స్ నుంచి లేదా 4 మెంబర్స్ వరకు టీమ్ ఫామ్ చేసుకోవాలి. అలాగే స్టెప్ 3 ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవడం. స్టెప్ 4 ఐడియా సబ్మిషన్. స్టెప్ 5 షార్ట్ లిస్టింగ్. స్టెప్ 6 మెంటర్షిప్ సెషన్స్. అలాగే స్టెప్ 7 గ్రాండ్ ఫినాలే. మొదటి దశలో ప్రోటోటైప్ అవసరం లేదు. మీ ఐడియా ప్రపోజల్ మాత్రమే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ June 10, 2026 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఎక్స్ప్లెయినర్ సెషన్ వచ్చేసి 15 June 2026 అండ్ ఎక్స్ప్లెయినర్ సెషన్ 2 16 June 2026. లాస్ట్ డేట్ July 1, 2026. అలాగే షార్ట్ లిస్ట్ రిజల్ట్ 20 July 2026 అనౌన్స్ చేస్తారు. ఇండక్షన్ సెషన్ 21 July 2026 అండ్ గ్రాండ్ ఫినాలే 6 and 7 August 2026. దాదాపు 30 టీమ్స్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. 2025లో కూడా 30 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి. ఇందులో అసలు బెనిఫిట్స్ ఏంటి? ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ హ్యాకథాన్లో పాల్గొంటే మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ఇస్రో సైంటిస్ట్స్ నుండి మెంటర్షిప్. అంటే ఇస్రోలో ఉన్న సైంటిస్ట్స్ నుంచి మనం మెంటర్షిప్ తీసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడే అవకాశం మనకు కలుగుతుంది. అలాగే నేషనల్ లెవెల్ రికగ్నిషన్. సో ఇస్రో అనేది భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ లెవెల్ రికగ్నిషన్ దొరుకుతుంది. ఇస్రో ఇంటర్న్షిప్ కన్సిడరేషన్ కూడా ఉంటుంది. అలాగే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ఏసీ ట్రావెల్ ఫేర్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ బిల్డింగ్ అండ్ ఇది రెజ్యూమే మరియు కెరీర్ గ్రోత్కు చాలా ఉపయోగం. అసలు ఇది ఎందుకు అప్లై చేయాలి అంటే మీరు ఏఐ, మిషన్ లెర్నింగ్, ఫిజిక్స్, స్పేస్ సైన్స్, డేటా సైన్స్, రిమోట్ సెన్సింగ్ లేదా రీసెర్చ్ వైపు కెరీర్ నిర్మించాలనుకుంటే ఇది చాలా గొప్ప అవకాశం. ప్రత్యేకంగా డిగ్రీ చదివే ఫిజిక్స్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరియు రీసెర్చ్ స్కాలర్స్ తప్పకుండా ప్రయత్నించాలి. ఇస్రో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద పనిచేసే అవకాశం ప్రతిరోజు రాదు. ఇది ఇస్రో భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ 2026 పూర్తి వివరాలు. ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం క్వాంటమ్ యూనివర్స్ ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.